కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రౌతులపూడి స్కూల్ ప్రిన్సిపల్ కోళ్ల రాంబాబు అధ్యక్షతన ఎంఈఓ గాడి కొండబాబు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండలంలో గల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం స్కూల్ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని, తమ స్కూల్ అభివృద్ధికి స్కూల్ హెడ్ మాస్టర్ మరియు చైర్మన్లు, వైస్ చైర్మన్ పాత్ర ముఖ్యమని సూచించారు. కార్యక్రమాలు జరిగేటప్పుడు మీరు పేరెంట్ మీటింగ్ పెట్టినప్పుడు వెళ్తారు. ఈరోజు మొన్నే నలుగురు టీచర్కి వాందలు అవుతుంది. మన డిఓ గారు డైరెక్ట్గా అపెక్స్ మీటింగ్లో ముఖ్యంగా పాఠశాలల యొక్క అభివృద్ధి కొరకు పాఠశాలకి ఏర్పడినటువంటి విద్యా కమిటీ చైర్మన్ గారికి మెంబర్లందరూ కూడా పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం కొరకు ఈవేళ ప్రతి పాఠశాల నుంచి ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ని ఆహ్వానించి వాళ్ళందరూ కూడా ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏ పాఠశాల అభివృద్ధి చెందాలంటే ప్రజలకు భాగస్వామ్యం ఉంటేనే అది అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విద్యా కమిటీ చైర్మన్ ద్వారా పాఠశాలలో ఉండే విద్యా కమిటీ మెంబర్లందరూ కూడా శిక్షణ ఇప్పించి తద్వారా పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా దోహదం చేయాలి, మన పాఠశాల మనమే బాగు చేసుకునే నానుడితో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రౌతులపూడి ఉన్నత పాఠశాలలో ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ పాఠశాలలు కూడా అంటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, అట్లాగే మండల ప్రజా పరిషత్ పాఠశాలలు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు అన్నింటికీ కూడా ఈరోజు శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో మా ఉపాధ్యాయులతో పాటుగా ప్రధానోపాధ్యాయులతో పాటుగా ఈ విద్యా కమిటీ చైర్మన్లకి కూడా శిక్షణ ఇచ్చి తద్వారా ప్రతి గ్రామంలోనూ కూడా ప్రజలను భాగస్వామ్యం చేసి పాఠశాల అభివృద్ధికి దోహదం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడేటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగానే ఈరోజు శిక్షణ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఇంతవరకు అలాంటి పరిస్థితి మాకు ఎదురుపడలేదు. పేరెంట్స్ అయినా ఉపాధ్యాయులైనా సరే పిల్లల యొక్క అభివృద్ధి కాంక్షించేవాడు తప్ప వాళ్ళు శిక్షించాలని ఉద్దేశం కూడా కాదు. మందలించడం కూడా జరగలేదు. ఏదైనా చిన్న చిన్న మందలింపులు జరిగినా సరే కేవలం పిల్లల యొక్క మార్పు కొరకే ఉపాధ్యాయులందరూ కూడా ఇటు వస్తున్నారు తప్ప కేవలం వాళ్ళపై కక్ష సాధింపుతో కానీ వేరే ఉద్దేశంతో కానీ ఎవరు కూడా మందలించడం లేదు. ప్రస్తుతం అయితే మన రౌతుల మండలంలో చూసినట్లయితే అంతా కూడా చక్కగా ఈ గ్రామ విద్యా కమిటీలు ఉపాధ్యాయులకు సహకరిస్తున్నారు. తద్వారానే ఏ కార్యక్రమం జరిగినా సరే అందరూ రావడం జరిగింది. మొన్న జరిగినటువంటి మెగా పేరెంట్స్ మేళ విజయవంతంగా రౌతుల మండలంలో జరగడం జరిగింది. దీనికి కారణం పేరెంట్స్ యొక్క కోఆపరేషనే. అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. దీనిపై క్షుణ్ణంగా ప్రతి అంశంపైన దృష్టి పెట్టి మార్పులు తీసుకొచ్చి వచ్చే విద్యా సంవత్సరం నుంచి పకడ్బందీగా జరపడం కొరకు, విద్యా ప్రమాణాలు పెంచడం కొరకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దాని గురించి మేము కూడా ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం